కరీంనగర్ బస్టాండ్లో ప్రయాణికుల లగేజీ బ్యాగుల నుండి చోరీలు చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 150 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 10 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ రోజు ఉదయం కమాన్ చౌరస్తా వద్ద నుంచి కరీంనగర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా అనుమానాస్పదంగా ముఖానికి మాస్క్ ధరించి తిరుగుతున్నటువంటి చిగురుమామిడి మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన కంది సంపత్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని బస్టాండ్ లో రద్దీగా ఉన్నటువంటి బస్సుల్లో ప్రయాణిస్తూ లగేజ్ స్టాండ్ పై ఉన్నటువంటి ప్రయాణికుల బ్యాగుల నుండి బంగారు నగలు మరియు నగదును దొంగిలిస్తున్నట్లుగా అంగీకరించాడు. నిందితుడు గతంలో కూడా కరీంనగర్ మరియు ఆఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. సంపత్ రెడ్డి ఇటీవల ఫిబ్రవరి 24న కరీంనగర్ బస్టాండ్లో ఒక మహిళా బ్యాగ్ నుండి 47 గ్రాముల బంగారం, ఏప్రిల్ 8న గోదావరి కని నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్సులో ఒక వృద్ధుడి బ్యాగ్ నుండి 13 లక్షల రూపాయలు మరియు ఫిబ్రవరి 14న హైదరాబాద్ వెళ్లే బస్సులో ఒక మహిళా బ్యాగ్ నుండి 16.5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లుగా ఒప్పుకున్నాడు. దొంగిలించిన సొత్తును దాచి ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉండగా అతన్ని పట్టుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. పోలీసులు నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న నగదును మరియు ఆభరణాలను సీజ్ చేసి అతన్ని కోర్టులో హాజరుపరచనున్నామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. कितने वैल्यू का सोना और नोट 18 लाख में 10 लाख 240 कैश है। कितना गया नहीं अभी हाँ टोटल कितना गया है? ये 13 लाख कैश चोरी हुआ था और 247 ग्राम गोल्ड चोरी। जैसे 3 लाख कैश भी बाकी है, 3 लाख कैश व्यक्तिगत डिपॉजिटेड एसबीआई अकाउंट, तो दैट आल्सो वी हैव 3 लाख आधी अमाउंट 3 लाख अमाउंट